విశ్వాసము గల దేవుని కుమారులైన తల్లిదండ్రులు ప్రశ్న ఏమని వేసుకోవాలి అంటే, నేను తండ్రినే, నేను తల్లినే, నాకు విశ్వాసం ఉంది అనుకుంటున్నాను. దేవుని కుమారుడు కుమార్తెకు ఉండవలసినంత విశ్వాసం నాకుందా? దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తే దేవుని కుమారుడు. దేవుడు మా ఇద్దరిని పక్క పక్కన పెడితే ఆయనలాగా కనబడాలి కదా. అనగలిగిన వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును. నేను ఎవరితైనా అలాగా చెప్పగలనా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని. కృషి చేద్దాం. 30%, 40%, 50%, 70, 80 ఏదో అలాగా పెంచుకుంటూ స్థితిని, ఆత్మీయ స్థాయిని పెంచుకుంటూ జీవించడానికి కృషి చేద్దాం. నేను అబద్ధం ఆడితే నేను నమ్ముకున్న దేవుడు కూడా అబద్ధకుడే అని నిరూపిస్తున్నాను. నేను ద్వేషిస్తే యోహాను 3:16కు వ్యతిరేకంగా దేవుడు లోకముని ఎంతో ఎవరెవరిని అందరినా ఒకరినా తను ప్రేమించేవారినా ప్రేమించని వారిని కూడా ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును అంటే అందరినీ ప్రేమించాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని. నాకు నచ్చకపోతే మాట్లాడడం మానేస్తానే కాదా? కాదా? అవునా? మరి యేసుప్రభు గుణం అంటే అదేగా. అంటే నాకు యేసుప్రభు అంటే తెలుసా? నేను మోసం భ్రమలో బ్రతుకుతున్నానా? భ్రమలో బ్రతుకుతున్నాడా? భ్రమలో పెట్టేసే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరు? గుడికెళ్ళి వచ్చాం ఆదివారము, తృప్తి చాలు. భ్రమాది. నేను యేసుప్రభులాగా జీవించాలని కృషి చేస్తూ ఉన్నాను. అది 10% కావచ్చు. 10 నుండి పెంచుకుంటూ వెళ్తుంటే పరలోకపు తండ్రి నన్ను ప్రోత్సహించి ముందుకు సాగేటట్లుగా చేస్తాడు. అడుగు వెయ్యనిస్తాడు. నేను ఏ ప్రయత్నం చెయ్యని వాడనైతే ఆయన సహాయం చెయ్యడు. ఏ ప్రయత్నం నేను చెయ్యకపోతే కాళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నడవడానికి. నేను నడవను, కూర్చుంటానంటే దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెడతాడా? ఏమంటాడు? నీ కాలు ఎందుకు ఇచ్చాను రా అంటాడు. అలాగే మనం ఒక్క అడుగు వేస్తే 2, 3, 10 అడుగులు వేసేటట్లుగా దేవుడు ప్రోత్సహిస్తాడు. ఆయన కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడు అనడానికి ఒక రుజువు ఏమిటి అంటే, ఇంకా మనమందరము ప్రాణాలతోనే ఉన్నామా లేవా? మాట్లాడే వాళ్ళు లేరేమో. ప్రాణాలతో ఉన్నామా లేవా? చాలామంది లేరమ్మా. ప్రాణాలతో ఉన్నామా లేదా? వాళ్ళకి అర్థం కాలేదు. కావచ్చు. దేవునికి కృతజ్ఞతలు. ఓకే. కొలస్సీ 1:24లో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు. దేని యందు? శ్రమల యందు సంతోషించుచు. ఆయన సంతోషించి ఆ మాట ఉంటాడా? రాయకపోతే బాగోదని రాసి ఉంటాడా? సంతోషించారు. జస్ట్ ప్రోత్సహిస్తూ అంటే చాలు, అలా రాసేస్తే సరిపోద్ది అని పౌలు అనుకుని ఉంటాడా? అబద్ధం చెప్తాడా? శ్రమల యందు ఏం చేసి ఉంటాడు? సంతోషం. మనం కోరుకున్న పనులన్నీ జరుగుతుంటే ఎలా ఉంటుంది? ఎవరు మాట్లాడటం లేదు. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా కోరుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. ముఖంలో తేజస్సు ఉంటుంది. మన హృదయము సంతోషంతో నిండుందో లేదో మన కళ్ళు, ఈ బుగ్గలు చెప్తాయి. కళ్ళు మిలిమలా మెరుస్తాయి. ఏముంటాయి? హృదయంలో తృప్తి, సంతోషం ఉంటాయి. దేవుడు చెప్పిన మాటలు అవి. శ్రమలు వస్తే, ఎవరైనా అవమానం నిందలు వేస్తే, అపవాదం వేస్తే, దొంగ అంటే, మోసగాడు అంటే, విలువ తక్కువవాడు అంటే అందరి ముందు పట్టుకొని యేసుప్రభు ముఖం మీద ఉమ్మేస్తే దేవుడు ఏం చేసి ఉంటాడు? ఎస్, యు ఆర్ రైట్.
మరి మన పిల్లలు ముఖం మీద ఎవరైనా ఉమ్మేస్తే మన ముందే ఏ తప్పు నేరము చెయ్యని వాడైతే సంతోషించి ఆనందిస్తామా? ఆనందిస్తామా? ఎవడ్రా వాడు అంటూ బయలుదేరుతామా? కాబట్టి అది క్రీస్తు గుణం, యేసుప్రభు యొక్క స్వభావము. అది పెంచుకోవాలన్నది దేవుని సంకల్పం. అది దేవుని పరిపాలన క్రింద మాత్రమే సాధ్యమవుతుంది. యేసుప్రభు ఎట్టివాడో తానును అట్టివాడుగా ఉండాలి అని. ఎవరైనాను క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ నామమునందే సంతోషించి అవమానించబడినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్, సిగ్గు లేదు అంటే ఏం చేస్తామా? సిగ్గు లేనిది అంటే ఏంటంటారు? చాలా సంతోషం అండి, ఇంకో 2-3 అనండి. నిజం చెప్తున్నాను, వాడు జీవితంలో మిమ్మల్ని తిట్టరు. తిడితే సంతోషిస్తుంటే ఏం చేస్తారు? తిడితే సంతోషించే వాళ్ళని ఎవరైనా తిడతారా? కొట్టేవాళ్ళు కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? మీకు అంత సరదాగా ఉందా, కొట్టండి అని మృదువుగా నిజాయితీగా అంటే కొట్టేవాడు కొడతాడా? శ్రీను ఎందుకు కొట్ట? మీ ఆవిడ వచ్చేస్తుంది లేకపోతే యుద్ధానికి సపోర్టుగా. మా ఆయన అంటారా? ఆయన ఒట్టే మాయకుడు, పాపం పరువు తీసేస్తుంది అని అనుకోవు. ఏమి నవ్వారండి? మా ఆయన ఒట్టే మాయకుడు అనగానే ఏమి తెలియదు అని స్త్రీలు పరువు తీసేస్తున్నారు అంటామా, అనుకుంటామా? సపోర్ట్ చేస్తుంది అనుకుంటామా? అమ్మా జాషువా గారు కూడా నవ్వుతున్నారమ్మా. మీ ఆయన ఒట్టే మాయకుడే కదా? కాదట. ఆమె నిజం చెప్తుందండి సోదరి. అంటే మన వాతావరణం క్లాస్ ఎలాగుంది అంటే మళ్ళీ అందరము నిజమే చెప్తాము. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, అది ఎవరమో మర్చిపోము, కునికి వాళ్ళు తప్ప. కాదా? కునికే వాళ్ళు ఏం వినరు కదా. ప్రశ్న చేస్తే ఏం చేస్తారు? నేను చెప్పింది అబద్ధమా? అబద్ధం అండి. ఓకే, కొంతసేపు మిమ్మల్ని సంతోషపెట్టాలి, అందరూ పాల్గొనాలని జోక్ చేశాను. ఓకే రైట్. నేనెందుకు, ఎవరైనా ఒక మాట అంటే నా పిల్లలు ఎందుకు పడాలి, నేను ఎందుకు పడాలి అన్న తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏం నేర్చుకుంటారు? కానీ అప్పుడప్పుడు యొక్కలేదు. ఎన్ని అవమానాలు భరించినా సరే ఎలా కనబడి ఉంటారు వాళ్ళ పిల్లలకు? యేసుక్రీస్తులాగా. ఆయన దూషింపబడి బదులు శ్రమ పెట్టబడి బెదిరించలేదు. నేను సర్వశక్తి గలవాడును, మిమ్మల్ని ఏమైనా చేసేస్తాను అన్నాడా? లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి నరకంలో వేసేయమని చెప్తాను అన్నాడా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. అది యేసుప్రభు స్వభావం. అది మోషే కాలంలోనే ఎవరికి తెలుసు? కరెక్ట్గా నేను పాఠం చెప్తున్నాను. ఇప్పుడు పాఠము నేను కరెక్ట్గా చెప్తున్నాను లేదో నాకు తెలియాలి. మోషే కాలంలో ఎవరికి తెలుసు? అయితే పురుషులు ఎవరు మాట్లాడటం లేదు, అర్థం కాలేదు. మాట్లాడటం లేదంటే అర్థం కాలేదని ఆయన చెప్పాడు. మరి వింటలేదేమో తెలీదు. అమ్రామ్ యొక్క వెతుకు తెలుసున్నది. ఏమిటది? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మన పిల్లలు క్రీస్తు కంటే ఉన్నతులా? ఆలోచించి జవాబు చెప్పండి. మన పిల్లలు క్రీస్తు కంటే ఉన్నతులా? మరి పిల్లల్ని ఏమైనా అంటే యుద్ధానికి వచ్చేస్తే దాని అర్థం ఏమిటి? దేవుడు తన కుమారుని హింసించిన వారిని భస్మం చేసేసాడు కదా. మరి ఏం చేశాడు? సంతోషించి ఆనందించాడు.
ఎవరు? తండ్రి, దేవుడు. నా కొడుకు, నాకు ఎలాంటి కొడుకులు కావాలో లోకమంతటికి చూపిస్తున్నాడు. అద్భుతమైన ఆశీర్వాదము ప్రజలందరికీ అని. మనం అలా అనుకుంటామా? కానీ అమ్రాము యొక్క విధి మాత్రము పిల్లలకు ఎవరిని చూపించుంటారు? యేసుక్రీస్తును. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మోషేకి ఎలా తెలిసి ఉంటుంది? 40 సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్యన తిరుగుతూ ఉంటాడు. అటు కోటలోకి వెళ్తాడు, ఇక్కడ బానిసల దగ్గరకు వస్తాడు. బానిసలతో మాట్లాడటము కూర్చోవడము కుదరదు. కానీ ఆ తల్లి కానీ తండ్రి కానీ దేవుని సంకల్పం గురించి ఎవరికి చెప్పి ఉంటారు? చెప్పి ఉంటారా? నువ్వెవరము అంటే ఏం చెప్తావు? యెహోవా ప్రజని ఇశ్రాయేలీయుడను. బానిసలా అంటే అవును. మీ అమ్మ నాన్న బానిసలా అంటే అవును. బానిసలు అంటే కుక్క కంటే హీనంగా ఉండే వ్యక్తులు అని. కుక్క కరిచేసి పారిపోద్ది, అది దొరకదు. బానిసలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, తరిమైనా చంపేస్తారు. అలాంటి బ్రతుకు ఎవరిది? అమ్రాము. కానీ ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు సంతోషించి ఆనందించుంటారా? దుఃఖపడి విచారించి కృంగిపోయి ఉంటారా? ఆనందించారని ఎలా చెప్పగలము? మోషే జీవితం, పిల్లల జీవితం అది. తల్లిదండ్రులు ఎలా జీవిస్తే దాన్ని పిల్లలే ఇమిటేట్ చేస్తాడు, అనుకరిస్తారు. అనుకరణ అంటారు దాన్ని. ఎవరిలాగా తయారు చేయాలి పిల్లల్ని? అమ్మా, ఒట్టి మాటలేమో, ఒక్కసారి ఆలోచిద్దాం. నేను యేసుక్రీస్తును చూపిస్తున్నానా నా కూతురు కానీ కొడుకు కానీ అని ఎప్పుడైనా అనిపిస్తుందా? గట్టిగా అరుస్తూ ఇంట్లో మాట్లాడతాం. పిల్లలు ఎందుకమ్మా అలా గట్టిగా అరుస్తుంటే నవ్వై అంటామా అనమా? ఎవరు మాట్లాడటం లేదు. చిన్న పిల్లలు ఉంటే నాయనమ్మ అమ్మమ్మ ఎందుకు ఎలా అరుస్తున్నావు అని అడిగారు అనుకోడు. నర్మయ్ అంటామా? నాది తప్పేనమ్మా అని వినయంగా మృదువుగా చెప్తామా? ఏమి చెప్పకపోతే వాళ్ళ దృష్టిలో నిజాయితీ గల వాళ్ళము కాలేము. బీ కేర్ఫుల్ పిల్లల్ని పెంచే విషయంలో. తల్లి ఎట్టిదో మరి యేసుప్రభువుని చూపిస్తున్నామా? ముఖం మార్చుకున్నట్టుగా ఎప్పుడైనా కనబడతారా పిల్లలకి? అక్టోబర్ 2 మిగతా విషయాలు ఇప్పుడు కాదు. మన పిల్లలు క్రీస్తు కంటే ఉన్నతలా. ఎవరైనా పిల్లల్ని తిడితే మన ముందే పిల్లలను తిడితే ఓర్చుకోవడానికి గొప్ప అవకాశం అంటామా? లేక ఓర్పును పెంచుకోవడానికి గొప్ప అవకాశము అని అంటామా పిల్లలతో? కానీ ఎవరన్నీ ఉంటారా మాట? హలో, వెనకుండా వాళ్ళు చెప్పాలి. ఎవరన్నీ ఉంటారా మాట? పిల్లల్ని తిట్టినప్పుడు ఇది భాగ్యము అని ఎవరన్నీ ఉంటారు? అమ్రాము. మరి నేను నా మనస్సాక్షికి జవాబు చెప్పాలి. బయటికి ఎవరికి చెప్పినా అబద్ధం చెప్తానేమో, కానీ మనస్సాక్షికి అబద్ధము చెప్పలేదు. దేవునితో కూడా అబద్ధం చెప్పేస్తామేమో, దేవునితో కూడా అబద్ధం చెప్తామేమో. మనస్సాక్షికి ఎవరు అబద్ధము చెప్పలేరు. నా నుండి నేను పారిపోతానా? మనస్సాక్షి అంటే నేనే కదా. బాగా ఆలోచించాలి. ఓకే, మోషే ఐగుప్తు ధనమును ఏం చేశాడు? ఐగుప్తు ధనమును తిరస్కరించాడు. ఏ ధనం ఉంటే చాలు?
క్రీస్తు విషయమైన నింద. దేవుని బిడ్డని చెప్పుకుంటే ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, తిరస్కరించినా, చీ అన్న ముఖం మీద దుమ్మేసిన ఆ భాగ్యం అందరికీ దొరుకుతుందంటండి అని పిల్లలతో చెప్తామా? క్రీస్తు విషయమైన నింద ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. అయినను ఏవి నాకు లాభకరములై ఉండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఈ లోక సంపదను దేంతో సమానము? డబ్బుకు లోకం దాసమేనా? డబ్బులు లేకపోతే బ్రతకలేము. చస్తాం కదా. చస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అవి ఏవైనా గుర్తొస్తాయా? డబ్బులు లేనప్పుడు. డబ్బులు లేనప్పుడు ధనవంతుడు చనిపోయి ఎక్కడ కళ్ళు తెరిచాడు? వేదనకరమైన పాతాళంలో కళ్ళు తెరిచాడు. మరి లాజరు చనిపోయి అబ్రాహాము రొమ్మున ఆనుకోబడ్డానికి పరదేశానికి వెళ్ళాడు. అది పిల్లలకు చెప్తామా? డబ్బులు అవసరమే, కానీ దాని కొరకు గడ్డి తినవలసిన అవసరము లేదు అంటామా? ఓ మాట నేను రాయడం మర్చిపోయాను, చెప్పడం కూడా మర్చిపోయాను, సారీ. మన పిల్లలు యేసుక్రీస్తు కంటే ఉన్నతులా గొప్పవారా? మరి ఆయన దూషింపబడి మరి మన పిల్లల్ని ఎవరైనా దూషిస్తే యేసుక్రీస్తు కంటే మా పిల్లలు గొప్పవాళ్ళు అన్నమా ఇప్పుడు కదా? ఇంతకీ యేసు అంటే నాకు తెలుసా అని నేను నమ్ముతానా అని. ఇక్కడ నుండి అయినా నమ్ముదాం. ఇక్కడ నుండి అయినా ఈ వేళ నుండి ఈ క్షణం నుండి నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. 30, 40, 20 సంవత్సరాల నుండి దేవుని బిడ్డలుగా ఉన్నారు. బలమైన ఆహారం అవసరమా మీకు? తేలిగ్గా జీర్ణమయ్యే పాలు లాంటి ఆహారం అవసరమా? ఎవరు మాట్లాడటం లేదు. ఒక్క అప్పారావు గారి కంఠమే పెడుతుంది. అయిపోయారు అందరూ, అవుట్. ఎవరు మాట్లాడటం లేదు, లేకపోతే నచ్చలేదు, అర్థం కావటం లేదు. మూడిట్లేదు, అవుట్. నచ్చలేదా అంటే ఓపిక లేదంటే ఈ వినడానికి ఇక ఆ స్థితికి వెళ్ళిపోయామా? ఏది ఎవరు నోరు పెగలటం లేదంటే తిన్న తర్వాత నోరు పెగలాలి, కొద్దిగా బలం వస్తుంది కదా. బలం అసలు ఇది గలవాని పాలెంలో ఉండేవాళ్ళు మంచి భోజనం పెట్టలేదా? క్రీస్తు సంఘం వాళ్ళు ఏమంటే ముందు కూర్చున్నారు, ఎవరు మాట్లాడటం లేదండి, ఎవరికి బలం రాలేదు మీరు పెట్టే తిండి వలన, నాకు తప్ప. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. అంటే మీకు స్పెషల్ భోజనం పెట్టలేదండి గలవాని పాలెంలో ఉండే క్రీస్తు సంఘం వాళ్ళు? నిశ్శబ్దంగా ఉన్నారండి. పెట్టలేదని అర్థం. మీరు అనుకుంటే కాదా సరిపోద్దా? వాళ్ళు కూడా అనాలి కదా అవునండి అని. గలవాని పాలెంలో ఉండే క్రీస్తు సంఘం వాళ్ళు మంచి భోజనం పెట్టారా? వెనకుండే వాళ్ళు పెట్టారు అని నోటితో చెప్పాలి కదా. పెట్టారా?
అమ్మయ్య పర్వాలేదండి. అయితే మాట్లాడవచ్చా? మీరు మాట్లాడతారా? ఓకే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మన పిల్లలు క్రీస్తు కంటే ఉన్నతులుగా, మన పిల్లల్ని క్రీస్తు కంటే ఉన్నతులుగా భావిస్తామో లేదో ఒకసారి చదవండి. రైట్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏ విషయంలో మాదిరి? చదవండి 23. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొని దేవుడే చూసుకుంటాడు. యేసు ప్రభు దూషింపబడి, స్త్రీలు యేసు ప్రభు దూషింపబడి మన పిల్లల్ని దూషిస్తే, అబ్రాహాము యోకేబెదు ఏం నేర్పించుతాడు? తమను దూషిస్తే ఎంత కాలానికి వచ్చిన భాగ్యము. అలాగే నా పిల్లలకి చూపించాలి, నేర్పించాలి. వాళ్ళు ఇంకో 10 సార్లు తిట్టాలి నన్ను ఎవరైనా, మా పిల్లలు చూస్తూ ఉండగా. నేను ఓర్చుకుంటే వాళ్ళకు నేర్పించినట్టు ఉంటుంది. బాగా వాక్యం మంచి భోజనం పెట్టారండి గలవానిపాలెం వాళ్ళు, పెట్టారండి. వాక్యం కూడా బాగుందండి, అంతేనా? ఎవరు మాట్లాడటం లేదు. మాకు విరోచనం పట్టుకుంది అని చెప్పండి. బలమైన ఆహారం చిన్నపిల్లలు పడితే ఏమవుతుందండి? కక్కుకొన్నారు. అదే అరకపోతే ఏం చేస్తారండి? అంతే కదండి. బలమైన ఆహారమేనా? ఏది బలమైంది? మధ్యాహ్నం మీరు భోజనం చేసిందా? ఇప్పుడుదా? ఎవరు మాట్లాడటం లేదు. ఏది బలమైన ఆహారము? మధ్యాహ్నందా? ఇప్పుడుదా? నా నోరే అరుస్తుంది కానీ ఎవ్వరు నోరు. ఓకే ఓకే ఓకే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41, 42వ వచనంలో, అపోస్తుల కార్యములు 41వ అధ్యాయం 42వ వచనంలో, 5వ అధ్యాయం, ఆ నామము క్రీస్తు నామము కొరకు అవమానము పొందుటకు యోగ్యులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు నామము కొరకు అవమానించబడ్డానికి కూడా ఏది ఉండాలి? కరెక్ట్ జవాబు రావాలి. పాత్రుడు, యోగ్యత ఉండాలి. అందరికీ లేదా యోగ్యత? ఎవరికైనా యేసు ప్రభువును నమ్మినందుకు, యేసు ప్రభు చెప్పినందుకు, యేసు ప్రభు చెప్పినట్టుగా చేసినందుకు అవమానం వస్తే, కోపం వస్తే వాళ్ళు పాత్రులు కారు. దానికి ఒక యోగ్యత ఉంది. ఏమిటా యోగ్యత? పొంగిపోయి ఆనందించండి. నీ అంతటి వాణి గురించి తిట్టే భాగ్యం మాకు, తిట్లు తినే భాగ్యం మాకు వచ్చింది, మేము ధన్యులము అని. ఏది తినే భాగ్యం? మేము అంతటి వాళ్ళము కాకపోయినను ఎంతటి వాళ్ళము? తిట్లు, యేసుక్రీస్తు నిమిత్తము తిట్లు తినడానికి యోగ్యత లేకపోయినా మాకు యోగ్యతను అంటగట్టి ఆ భాగ్యాన్ని ఇచ్చావు. ఏ భాగ్యము? ఎవరైనా తిడితే ఏం చేస్తారు? ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తిడితే ఏం చేస్తారు? పురుషులు లాగొట్టు కొడితే మీ బాబు ఇంటికి వెళ్ళిపోతావు. బస్సెక్కు, వాళ్ళే మనల్ని బస్సు ఎక్కించేస్తారా? అమ్మా అమ్మా బాగా నవ్వుతున్నాడు ఇవాళ మీ ఆయన. ఎప్పుడైనా ఎక్కించావా ఏమిటి? అమ్మా ప్రసన్న బాగా నవ్వుతున్నాడమ్మా. ఎర్ర బస్సు ఎక్కించేసావా? వాక్యాన్ని జోక్ చేయకూడదు. మనం నవ్వుకోవచ్చు కానీ దేవుని వాక్యమును వ్యర్థముగా, దేవుని నామమును వ్యర్థముగా శాపం ఉంటుంది, తిరుగులేదు. ఆ నామము కొరకు నిందపాలవ్వడానికి యోగ్యులుగా ఎంచబడినందుకు
మాకు యోగ్యత లేదు అనుకుంటామా? ఎవరైనా తిట్టినప్పుడు కూడా ఆ తిట్లు తినడానికి కూడా ఏముండాలి? అంత ఉన్నతమైన నామం అది, అద్భుతమైన ఆశీర్వాదము. ఇంకా 2 తిట్లండి ప్లీజ్ అన్నాం అనుకోండి, ఇంకా 2 తిట్లు తిట్టండి ప్లీజ్ అని బ్రతిమాలి అనుకోండి, ఇప్పుడు ఏం తిడతారమ్మా? అదండి సమాధానం అంటే. యేసుప్రభు చెప్పిన జీవ నియమము. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ఇంకా అంటారా? మీకు అంత సంతోషం ఉంటే నాకు సంతోషమే, తిట్టండి. మృదువుగా అనాలి, నిజాయితీగా ఉండాలి, కళ్ళలో నిజాయితీ ఉండాలి. ఎస్, మీరు తిట్టినందుకు నాకు బహుమానాలు ఎక్కువ, అది మృదువుగా వినయంగా చెప్తే తిడతారండి. అలాగ సమాధానం ఏర్పడుతుంది లోకమంతా. యేసుప్రభు నందు తప్ప ఇంకా ఎవరి దగ్గర ఎక్కడ సమాధానం ఉండదు. ఆయన నామమునందే రక్షణ మాత్రమే కాదు, ముందు సమాధానము. దేవునికి మానవునికి సమాధానం పరచడానికి యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. మనిషికి మధ్యన సమాధానం అప్పుడు ఏర్పడుతుంది. ఎవరైనా మాట్లాడలేదు అనుకోండి, మనం మాట్లాడకుండా తిరిగామనుకోండి, సమాధానం ఉంటుందా? ఎవరైనా మనతో మాట్లాడకపోవడం భాగ్యం అనుకుంటామా? హలో, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్గా ఎవరైనా మనల్ని చూసి మొహం మాట్లాడిస్తే, చిట్లేస్తే, మాట్లాడకుండా పక్కకు తిప్పుకుంటే ఇది గొప్ప భాగ్యం. వెళ్ళి వాళ్ళని పలకరించాలి, హత్తుకోవాలి. మొన్న వేరే ఊరి నుండి ఒక బ్రదర్ వచ్చారు. ఒక అరగంట మాట్లాడుకున్నాం. అంకుల్ మిమ్మల్ని హత్తుకోవాలని ఉంది అన్నాడు. మీ ఇష్టం అన్నాను. మా మనవరాలు చూస్తూ ఉంది. అతను బయటికి వెళ్ళిపోయిన వెంటనే, తాతయ్య ఎందుకు హగ్గిచ్చాడు 2 సార్లు? అన్నీ ఆరే పిల్లలకి. అమ్మ అంతగా ప్రేమించి గౌరవిస్తున్నాడమ్మా అని. ఆమె ఏమర్థమైందా? అలాగా అని వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరైనా నిందిస్తే, హింసిస్తే, ముఖం మార్చుకుంటే, మాట్లాడకుండా అటు ముఖం తిప్పేస్తే ఏం చెయ్యాలమ్మా? ఏమండి ఇంకోసారి ముఖం తిప్పుకోండి, నేను ఇటు వచ్చాను కాబట్టి అటు వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తానండి మీ వెంట అనగలిగితే ఎప్పుడైనా ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారో చూసి, అమ్మ వచ్చేస్తానేమో, నేను అటు ముఖం తిప్పాను అనుకో మళ్ళీ ఈ పక్కకు వచ్చేస్తుందేమో, అడిగితే అందరి ముందు నా పరువు అనుకోరా? మరి విరోధులు ఎవరుంటారమ్మా? కానీ చెప్పడం ఎంత తేలిక, ప్రాక్టికాలిటీ శూన్యమేమో. కానీ దేవుడు తన స్వరూపము తన పోలికలు సృష్టించాడు అంటే మనం ఎలా ప్రవర్తించగలమో దాన్ని ఎవరు చూపించారు మనకు? నమ్ముతామా యేసు ప్రభువును? అది విశ్వాసం అంటే. నాలో ఉండే శక్తిని, సామర్థ్యాన్ని, అంటే దేవుడు నాలో ఉంచిన శక్తి సామర్థ్యాన్ని ఎవరు చూపించారు? హృదయంతో అంటామా లేక ఊరికైనా? హృదయంతోనే అంటున్నారా? వెరీ గుడ్, ప్రాక్టీస్ చేద్దాం. హృదయంతో అనడం ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు కాకపోతే 10 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత, 365 అంటే ఎన్ని, 1 సంవత్సరం తర్వాత, లేదు 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ స్థాయికి చేరుకునేటట్లుగా మన తండ్రి మనల్ని ప్రోత్సహించి బలపరుస్తాడు. దేవుడికి అంటే మనకి ఇష్టం ఉండాలి, కృషి చేయాలి. 2 ఇష్టం ఉండాలి. ఏమి చేయకుండా పరలోకంలో ప్రవేశించే అవకాశము ఎవరికీ ఉండదు. నన్ను చూచి ఎవరైనా యేసుక్రీస్తును చూచినట్టుగా ఫీల్ అవుతారా? చేతిలో బైబిల్ ఉంది కాబట్టి క్రైస్తవులు అంటారు. చేతిలో బైబిల్ లేకపోతే, స్త్రీలకైతే బొట్టు ఉండదు కాబట్టి ఏమనుకుంటారు? బైబిల్ లేక బొట్టు లేకుండా ఎవరైనా క్రైస్తవులు అంటారా? ఎందుకంటారు? అబ్రాము యొకోబేదు ఎవరిని చూపించుంటారు? ఎక్కువసేపు రాజభవనంలో ఉన్నాడేమో నాకు తెలీదు. తక్కువ టైము అబ్రాము యొకోబేదు దగ్గర ఉన్నాడేమో వచ్చినప్పుడు. కానీ ఏది హత్తుకుపోయి ఉంటుంది? అబ్రాము యొకోబేదు తల్లిదండ్రులు చూపించిన ఆ స్వభావము, చెప్పిన మాటలు హత్తుకుపోయి ఉంటాయి. ఆ పరిస్థితులు కూడా ఎలాగ ఆనందంగా ఉండగలుగుతున్నారు? ఇక్కడేమో దానికి భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇది. ఏది? కోటలో ఐగుప్తు
రాజు కోటలో ఐగుప్తు కుమార్తె కదా పెంచుకున్నది. ఆహా, ఇవి లేవు. ఈ రెండిటి మధ్యన వ్యత్యాసాన్ని ఎవరు గమనించుంటారు? ఎస్, విశ్వాసులైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? ధనం అవసరమే, కానీ దానికి బానిస కాకూడదు. అమెరికా వెళ్ళు, ఉద్యోగం చేయి, డబ్బులు సంపాదించు, కానీ అదే కాదు, అది నిన్ను నడిపించకూడదు, నువ్వు దాన్ని నడిపించు. దేవుని రాజ్య సువార్త గురించి, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడ్డానికి, అనేకుల ఆత్మలు రక్షించబడ్డానికి ఈ ధనము ఉపయోగించు. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ శక్తి, నీ సామర్థ్యం ఇవన్నీ ఎవరిచ్చారు? పిల్లలతో అలాగే చెప్తామా? అమ్రాము యొక్కైపోతే మాత్రం చెప్పారు. అందులో ఈ లోకంలో కాదు, అదృశ్యమైనవి ఏమిటండి? పరలోకము. దేవుడు బహుమానంగా ఇచ్చేది ఏమిటి? స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం అదృశ్యమైనది, కంటికి కనబడదు. దాన్ని చూపించి ఉంటారు. ఎవరు? వాళ్ళకి కనబడి ఉంటుందా లేదా? వాళ్ళకు అమ్రాము యొక్కేబెతుకు దేవుడు ఇవ్వబోయే బహుమానము కనబడి ఉంటుందా? కాబట్టి కొడుకులకు చూపించగలిగారు, పిల్లలకి. బాగా మనం స్వాస్థ్యం గురించి పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడతామా? రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడము, రక్షణను స్వతంత్రించుకోవడము అనే దాని గురించి పిల్లలతో మాట్లాడి ఉంటామా? బాగా ఆలోచించాలి. లేదు. మొదలు పెడదాం ఇప్పుడు మాట్లాడడానికి. విశ్వాసులైన తల్లిదండ్రులైతే, దేవుని కుమారులైన తల్లిదండ్రులైతే, విశ్వాసం లేని దేవుని కుమారులైతే, ఉదయం చూశారు కదా, విన్నారుగా, విశ్వాసం లేని దేవుని కుమారుల గురించి, దాని గురించి మాట్లాడలేదు, పూర్తిగా భిన్నమైనది మాట్లాడుతున్నాం. బాగా ఆలోచించాలి. నాకు విశ్వాసం ఉందా? నేను దేవుని కుమారుడైనా? తల్లి, నేను విశ్వాసమైన దేవుని కుమార్తెనా? కూతురుకు ఆ స్వాస్థ్యాన్ని చూపించాలి, కొడుకు ఆ స్వాస్థ్యాన్ని నాకు కనబడితే కదా చూపిస్తాను. బాగా ఆలోచించాలి. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలు. పిల్లలకు చెప్తామా? పిల్లలు భోగభాగ్యాలతో తూలాలి, ఆనందించాలి. ఏ కొరత ఎవరికి రాకూడదు. మేము పడిన కష్టం ఎవరు పడకూడదు. కష్టపడ్డము అది యేసుప్రభు కొరకు పరలోకానికి అడుగు పెట్టాలంటే నిజాయితీగా జీవించిన కష్టము. నీతి నిమిత్తము హింసింపబడువారు నీతిగా జీవించిన హింసించబడతారా? ఎస్. యేసుప్రభు మాదిరి, పౌలు మాదిరి, స్టెఫను మాదిరి, ఆది అపోస్తులు కానీ క్రైస్తవులు మనకు మాదిరి. వాళ్ళు నీతిగా బ్రతికినందుకు ఏం చేయబడ్డారు? అమ్రాము యొక్కేబెతు కూడా హింసించబడి ఉంటారా? శ్రమల పాలయ్యి ఉంటారా? చాలా కాలము జీవించారు. అమ్రాము యొక్కేబెతు. అమ్రాము పేరు ఉంది. అమ్రాము ఎంతకాలం బ్రతి 137 సంవత్సరాలు. అప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరికి? మోషేకు. ఆ గుంపులో నడుస్తూ నడుస్తూ తన కుమారుడు పడిన ఇబ్బందులను చూసి, తన కుమారుడు అందరూ తిడుతున్నారు, ఇశ్రాయేలీయులు అందరూ. ఆ తండ్రి ఏం చేసి ఉంటాడు? లక్షల మంది తిడుతుంటే, మీ అమ్మాయిని తిడితే
అల్పకాలము పాపభోగము అంటే రాజు అయితే భోగభాగ్యాలు. ఉం? రాజు ఏం చేస్తాడు? భోగభాగ్యాల్ని అనుభవిస్తాడు. ఐగుప్తు రాజు భోగభాగ్యాల్ని అనుభవించి
రక్తాన్ని ధార పోస్తున్నాను అన్నాడు యేసుప్రభు. తండ్రి సంతోషించాడు. ఇన్ని రకాలుగా చిత్రవధకు తన కుమారుడు గురై ప్రజలందరూ పాపము నుండి విడుదల పొందేటట్లుగా త్యాగం చేశాడు. తండ్రి సంతోషించాడు కుమారుడు అలా చేసినందుకు. తండ్రికి దూరం అయిపోవడము కుమారుడికి చాలా కష్టం. అందుకే నా దేవ నా చేయి ఎలా ఇడిచితివి అన్నాడు. అది తట్టుకోలేడు. ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా యేసు ప్రభు తట్టుకోగలడు, కానీ ఎవరికి దూరం అయితే తట్టుకోలేడు. కానీ దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేసేదేమిటి? ఎప్పుడైనా మనసులో ఎవరినైనా తిట్టుకుంటామా? ఎవరు మాట్లాడటం లేదు. మరి తిట్టుకుంటే అది పాపం కాదా? పాప అనుకుంటే బలం ఏమిటి? హలో పురుషులు, పాప అనుకుంటే బలం ఏమిటి? మరణము. దేవుని దగ్గర నుండి మరణం అంటే పాపం అంటే అజ్ఞాతి క్రమము, మరణం అంటే. మరి నేను ఎవరినైనా తిట్టుకున్నప్పుడు దేవునికి దూరం అయిపోతున్నానని బాధ మనలో ఉంటుందా? మొదలు పెడదాం. అమ్రాం యొక్కేబెదుకు తెలుసున్నది. ఏది లేకపోయినా పర్లేదు, పాప భాగ్యాలు, పాపము అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నువ్వెవరవు? నేను ఇశ్రాయేలీయుడను. బానిసలా అంటే అవును. నీకు రాజప్రసాదంలో అంటే కోటలో చోట్లేదు, ఓకే. నువ్వు పొలంకి వెళ్ళి పని చేయాలి, అలాగే. ఎవరు తన్నినా భరించాలి, అలాగే. అది భాగ్యము. చక్రవర్తి ఇంట్లో ఉండవలసిన వ్యక్తి పొలంకి వెళ్ళి పనిచేసి తన్నులు తినడము భాగ్యమని అనిపిస్తుందా? అమెరికాలో పెద్ద కంపెనీలో సీఈఓగా ఉండి భారతదేశానికి వచ్చి ఊరూరు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఎక్కడో చెట్టు కింద పడుకోవడం భాగ్యం అనిపిస్తుందా? ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు వెంటం లేదు. బ్రదరు టైం అయిపోయిందండి, మీరు కోరినట్టుగా ఇంకా ఎక్కువైతే ప్రమాదం, అవుట్. చాలా బలమైన ఆహారమేనా? మన చిన్నపిల్లలమా పెద్దోళ్ళమా? వెనకుండే వాళ్ళు చెప్పండి, బలమైన ఆహారం మనకు అవసరమేనా? ఇది బలమైన ఆహారమా? తేలిక జీర్ణమయ్యే పాలు లాంటి ఆహారమా? థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా ఆలోచించండి. విశ్వాసులైన దేవుని కుమారులు, దాని గురించి మాట్లాడుతున్నాం. దేవుని కుమారులు ఎలాంటి వాళ్ళు? విశ్వాసం గల దేవుని కుమారులైన తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అమ్రాము, యోకేబెదు. ముగ్గురు పిల్లలు. వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఏమిటి? ప్రవక్తలే. ఎలా పెంచారో చూడండి, మనం ఎలా పెంచుతున్నామో గమనించండి. రాజభోగము నా కొడుకు అక్కర్లేదు, మోషేకు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, కిరీటం అక్కర్లేదు, భోగభాగ్యాలతో తులతూగడం అక్కర్లేదు. తాను ఏమని చెప్పుకోవాలి? ఇశ్రాయేలుడు, హెబ్రియుడను. హెబ్రియుడు అంటే తిరస్కారము, బానిస, చి అంటారు. అమెరికాలో నిగ్రో వాళ్ళని ఎలా చూస్తారో అలాగా. అది ఎలా భావించాలని తల్లిదండ్రులు కొడుకు నేర్పించారు. ఏది ఎవరైనా తిరస్కరిస్తే, విజయలక్ష్మి గారిని చూడండి అన్నారు అనుకోండి, చాలా బాగా అంటున్నారండి, ఇంకోసారి వీణుల విందుగా ఉంది అంటే ఇంకోసారి అంటారమ్మా. అది అసలు కీలకం, అది జీవ నియమం అంటది. మిమ్మల్ని హింసించి వారి కొరకు ఏం చేయాలి? మీకు అంత ఇష్టంగా ఉందా నన్ను అనడం, తనడము, దూషించడము, అపవాదం వేయడం? వేయండి. కానీ చెప్పడం ఎంత తేలికో కదా. సువార్థికులు చెప్పడం చాలా తేలిక కదా. నిజ జీవితంలో ఎదుర్కొంటే సువార్థికుల మధ్య పడదు. ఎలా చెప్పగలం? మొదలు పెడదాం. నాయన నాకు తెలియదు, నేను చేయలేదు, ఇక నుండైనా చేస్తాను అని. ఓకే. తాము బానిసులైనను ఎవరన్నీ మర్చిపోలేదు. యేసుక్రీస్తు దేన్ని మర్చిపోలేదు? తాను ఎవరని? దేవుని కుమారుడని.
ఎక్కువగా ఒక్క క్షణంలో మర్చిపోయేది ఏమిటండి రాజబాబు గారు? నేను దేవుని కుమారుడు అన్న వాస్తవాన్ని ఒక్క క్షణంలో అయినా మర్చిపోయేటట్టుగా చేయగలడు వాడు. నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టమైతే వాడు బాబు అయినా చేయలేడు. ఎవరు బాబు? వాడు ఉన్నాడు ఇక్కడ. కొనికే వాళ్ళందరి దగ్గర ఉంటాడు. కాదమ్మా, కొనికే వాళ్ళ దగ్గరే ఉంటారు. మిగతా వాళ్ళ దగ్గర ఉంటారా? అందరి దగ్గర ఉంటారు. ఎక్కువగా నా దగ్గర ఉంటాడు. నన్ను మిస్లీడ్ చేస్తే ఇంతమంది మిస్లీడింగ్లో ఉంటారు, వేరే తోవ తప్పుతారు అని వాడికి ఎక్కువగా దృష్టి ఎవరి మీద ఉంటుంది? సువార్త ప్రకటించే వాళ్ళు, బోధించే వాళ్ళ మీద ఉంటుంది. ఎవరికి టార్గెట్? ఎవరు? బోధకుడే, సువార్తికుడే. ఎస్. పిల్లలకు పరలోకము, అక్కడ పొందే శాశ్వతమైన శాంతి సమాధానాన్ని చూపించుంటారా? పిల్లలకు చూపించుంటారా? అవి ఉన్నాయి అనడానికి రుజువు ఏమిటంటే వాళ్ళే భూమి మీద ఎలా జీవించుంటారు, అన్ని కష్టాల్లో, అవమానాల్లో, ఇబ్బందులో, లేమిలో, కొరతలో, హింసలో, శ్రమల్లో అమ్రాము యోకేబెదు ఎలా జీవించుంటారు? పిల్లలు వ్యతిరేకించినప్పుడు ఏం చెప్పి ఉంటారు? ఇది ఒక భాగ్యము. ఈ వాళ్ళు ఉంటాడు రాజా, వాళ్ళ తర్వాత పోతాడు. నరకాన్ని కూడా చూపించుంటారేమో. ఎంత భయంకరంగా ఉంటుందో పరలోకంలో. దేవుని చిత్రమైతే వచ్చేసరికి ఆ బహుమానం ఎంత అద్భుతమైనదో ఎవరు చూపించుంటారు? ఎవరికి? తల్లిదండ్రులు. అమ్రాము రెండో పేరు యోకేబెదు ఎవరికి చూపించుంటారు? పిల్లలకి. మన ప్రత్యేకంగా మోషేకు. మన పిల్లలకు అలాగే చూపించడము మొదలు పెడదాం. మనం చూడడం మొదలు పెడదాం. ఎంత అద్భుతమైనదో అది. అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమే. వాళ్ళు సంతోషంగా జీవించి ఉంటారా? శ్రమల్లో విచారంతో ఉంటారా? లోకంలో ఉండే ధనము అక్కర్లేదు. ఆ పేరు కొరకు 40 సంవత్సరాలు ఇటు అటు పోతూ వస్తూ ఉన్నాడు. ఎవరెవరి దగ్గరికి? ఇటు అమ్రాము యోకేబెదు కన్న తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దగ్గరికి. ఆ తర్వాత ఏం చెప్పి ఉంటారో తల్లిదండ్రులు తెలియదు, కానీ ఆ వచనాలు చెప్తున్నాయి. అవన్నీ తల్లిదండ్రులు నేర్పించుంటారు, చూపించుంటారు. నేర్పించడమే కాదు, నేర్పించుంటారు. యేసుప్రభువు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించాలి. ఓకే, మన పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటే కోపం వస్తుందా మనందరికీ? మరి అమ్రాము యోకేబెదుకు తన పిల్లల్ని ఎవరైనా అంటే కోపం వస్తుందా? సంతోషిస్తారా? సంతోషించుంటారా? తండ్రి తల్లి అలా సంతోషిస్తే వీళ్ళేమి తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా తిడుతున్నా, అవమానిస్తున్నా, తంతున్నా సంతోషించి ఆనందించమంటారు. వీళ్ళు ఒక తల్లిదండ్రులనేనా అని మోసే వాళ్ళు అనుకుని ఉంటారా? అది భాగ్యము. ఏది భాగ్యము? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఎవరు కనబడి ఉంటుంది అండి భాగ్యము? అమ్రాము యోకేబెదు కనబడి ఉంటుంది. అవి అమ్రాము యోకేబెదు ఎవరికి చూపించుంటారు? నేను చూపించాను ఎప్పుడైనా? నేను ఎప్పుడైనా చూపించానా? దేన్ని? మాటలేవు. అంటే సడన్గా ప్రశ్న ఎవరికి వస్తుందో తెలియదు, కాబట్టి ఏం చేయాలమ్మా? సడన్గా ప్రశ్న వేస్తే, మాకు ఒక బాస్ ఉండేవారండి. ఇటు చెప్పి ఇలా తిరిగి ఓ ప్రశ్న వేసేవారు. చాలాసార్లు దెబ్బైపోయాను, ఎక్కువసార్లు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సడన్గా ప్రశ్న వేయాలనుకుంటే ఎవరు కనబడితే వాళ్ళకి ప్రశ్న వేసేవారు. కాబట్టి వాక్యం విన్నప్పుడు ఎలా ఉండాలి? అప్రమత్తత అంటారు దాన్ని. అలర్ట్గా ఉండడం అంటే అప్రమత్తత అంటాడు. ఎప్పుడైనా ప్రశ్న రావచ్చు, ఎవరి మీదకైనా ప్రశ్న. అసలు వింటున్నారా లేదా? నెంబర్ 1 అర్థమవుతుందా లేదా? నమ్మి హృదయంలో తీర్మానించుకుంటారా లేదా అన్నది మన ఎవరికి వారు దేవుడు విడిచిపెట్టేసి అవకాశం ఇచ్చాడు. అంతటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి మన పిల్లల్ని ఎవరైనా తిడితే అద్భుతమైన అవకాశం. శ్రమ ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును సంతోషించుతున్నాము.
ఐగుప్తు ధనమంతటిని తిరస్కరించమని ఎవరు చెప్పి ఉంటారు? అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి వచ్చేస్తానమ్మా, నెలకు ఒక ఏమీ లేదు, ఒక 3 కోట్ల రూపాయలే జీతం, లేదు 5 కోట్ల రూపాయల జీతం, నాకు ఏది నచ్చలేదు, మా ఇంటికి వచ్చి పొలంలో పని చేసుకుంటానమ్మా అని కొడుకు ఉత్తరం రాశాడు, ఫోన్ చేశాడు కదా, వీడియో కాల్ చేశాడు అనుకోండి. వచ్చారైనా ఇక్కడ నువ్వు పొలంలో పని చేసుకుందువు కానీ ఒక పూట తిండి దొరికితే చాలు అనే తల్లులు ఉంటారా? 5 కోట్ల జీతం వదిలేసి ఇక్కడికి వచ్చి పొలంలో పని చేయమని అంటారా? వెనకుండే వాళ్ళు కూడా వింటున్నారండి. అర్థమైంది. అమెరికాని పేరు ఎత్తితే కానీ అర్థం కాలేదు, తల ఊపలేదు. మరి పురుషులు తండ్రులు అనరా ఏమంటారు? నీకైనా బుద్ధి ఉందా? ఒరే ఒరే కనీసం ఒక్క సంవత్సరమైనా చేయరా, ఆ సంవత్సరం 2, 5, 10 కాదా? అర్థమవుతుందా? ఏ సంపాదించమని? క్రీస్తు గుణాలా ధనమా? ఐగుప్తు ధనము కంటే అన్న పదాన్ని వాడాడు. ఏది? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే. శ్రమను అందరు ద్వేషిస్తాం కదా. నాకు ఏ కష్టాలు, నా ఆరోగ్యము, కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను. ఎందుకని ఎప్పుడు హుషారుగా ఉండాలి. 16, 17 సంవత్సరాలు ఉండే యవ్వనస్తులాగా పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అది సహజం కాదు. ఎందుకు ఈ బతుకు అనిపిస్తుందా? యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది, ఏమనిపిస్తుంది? ఎందుకు బతి, ఎవరికి ఉపయోగం లేని బతుకు అనిపిస్తుందా? వృద్ధులు మనం, నేను వృద్ధుడిని ఏమో అనుకోవటం లేదు. నేను వాక్యం చెప్పినప్పుడు పొరపాటును అనుకోరా? ఆయన కుర్రోడు, తాతగారు అన్నా సరే, అందరు తాతగారు అన్నా సరే ఆయన కుర్రోడన్నమా, మర్చిపోవద్దు, కుర్రోడు. అల్పకాలము పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమయే. ఎవరు చెప్పాలి? మా పిల్లలకు ఒక దోమ కూడా అటు నుండి అందులో నుండి బయటపడాలి. శ్రమలు పిల్లలకు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. దేవుని గుణాలు పెంచుకునే అవకాశం వచ్చింది. అలసిపోయాను ఆయన అంటే పర్వాలేదు, 1 గంట పోయిన తర్వాత దేవుడే శక్తిని ఇస్తాడు. తినడానికి తిండి లేదు నాన్న అమ్మ అంటే పర్లేదు, ఈవేళ తింటే ఈవేళ అది నీకు క్షేమం కాదని నీ తండ్రి నీకు ఆహారం ఏర్పాటు చేయలేదు. ఎవరి క్షేమం కొరకు? నీ క్షేమం కొరకు అని పిల్లలతో చెప్తామా? అమ్మో నా కొడుకు తెలియదు, నా కూతురు తెలియదు అంటామా? స్త్రీలు, నేను మిమ్మల్ని అడిగేది, అమ్మా ఆకలిస్తుంది అంటే పర్లేదు, ఇంటి దగ్గర ఏమీ లేదు, పర్లేదు, ఈ పూట భోజనం లేకపోతే మంచిదని దేవుడు ఏర్పాటు చేయలేదని పిల్లలతో చెప్తామా? అప్పు చేసైనా ఎవరిని మోసం చేసైనా, కావాలంటే దొంగతనం చేసైనా ఆహారం తీసుకొచ్చి ఎవరికి ముందు పెట్టేయాలి. కానీ అమ్రం యొక్క విధాలు అటువంటి కారు. ఆకలిగా ఉంది, ఎస్, ఈవేళ భోజనం ఉంటే దేవుని మీద ఆధారపడమని దేవుడు మన మేలు కొరకు ఏం చేశాడు? 2 రోజుల నుండి మేము ఆనందంగానే ఉన్నాం అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పుంటారు? మరి మనం అలాగే చెప్తాంగా. మనవడికి మనవరాలకి ఎవరు తిట్టినా పొంగిపోయినా ఫ్రెండ్షిప్ చేయి, అన్నీ ఇచ్చేయమంటాంగా అనమా? అమ్మా నానమ్మ తన్నారు, అమ్మమ్మ తన్నారు అంటే ఏమమ్మా అంటావా? రైట్, ఓర్పు సహనం మెచ్చుకునే పెంచుకునే అవకాశం వచ్చిందని అంటావా? నచ్చలేదేమో, డోస్ ఎక్కువైపోయిందండి, అయిపోయింది టైం. మనం ప్రాక్టికాలిటీకి రాము. ప్రసంగం బాగుందంటే బాగుంది, మరి నేను ఆచరించగలనా? ఆచరించకపోతే, నేను ఆచరించలేకపోతే దేవుడు తన స్వరూపంలో పోలికలు సృష్టించలేదు అని దేవుడు అబద్ధము చెప్పిన వాడు అవుతాడు. కానీ ఆయన సత్యవంతుడు కాక తీరడు. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను, మళ్ళీ ఎవరినైనా సాతాను సృష్టించుంటాడా? చేతులు ఎత్తండి. ఏమండి, ఎవరినైనా సాతాను సృష్టించుంటాడా? ఎవరు మాట్లాడటం లేదేమి?
భూమిలోని ఎంతమందిని దేవుడు సృష్టించుంటాడో చేతులు ఎత్తండి చూద్దాం. ఎత్తని వాళ్ళందరూ సాతాను చేత సృష్టించబడ్డారని. ఈయన చేతులు ఎత్తలేదా? ఒక్కడుంటారండి, ఎత్తేయండి. మీరిద్దరు ఉన్నారండి. దేవుడు తన స్వరూపంలో అంటే యేసు ప్రభువులో దేవుడు చూపించిన తన స్వభావాన్ని మనం కూడా పెంచుకోగలిగేటట్లుగా మనలో ఆ శక్తి, సామర్థ్యం, స్వరూపము అంటే అర్థం అది నమ్మితే, నమ్మిన వారికి స్త్రీలు చెప్పాలి, పురుషులు కాదు, నమ్మిన వారికి. అందరికీ వందనాలండి.